కాకినాడ రూరల్లో గంజాయి వినియోగిస్తూ 7.6 కేజీల గంజాయి కలిగి ఉన్న 6 వ్యక్తులను ఇంద్రపాలెం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ నేపథ్యంలో ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో రూరల్ సీఐ చైతన్య కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ డాక్టర్ హనుమంతరావు పాల్గొని కేసు వివరాలను వెల్లడించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు గంజాయిని అరికట్టేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. చీడిగా గ్రామ శివారు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కు సమీపంలో గల ఖాళీ స్థలంలో గంజాయి కలిగిన 6 వ్యక్తులను గుర్తించి వారి వద్ద నుండి 7.6 కేజీల గంజాయిని 2 మోటార్ సైకిల్స్ ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని కేసు వివరాలను డీఎస్పీ తెలిపారు. ఇంద్రపాలెం ఎస్ఐ మణికుమార్ పాల్గొన్నారు. అనుమానం ఉన్నా సరే గాంజా బలానా ప్రదేశంలో దొరుకుతుందని మీరు ఎప్పుడైనా సరే మా టీమ్స్కి కనుక ఇంటిమేట్ చేస్తే మా దగ్గర ఎఫెక్టివ్ వాట్సాప్ గ్రూప్ అవుతుంది. సో దాంట్లో వెళ్తే మన టీం డెడికేటెడ్గా రౌండ్ ది క్లాక్ 8 మంది సిబ్బంది, అంటే ఒక చిన్న సైజు పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఎస్పీ గారు నియమించారు. వారు రౌండ్ ది క్లాక్ తిరుగుతున్నారు. సో ఖచ్చితంగా ఈ అవుట్స్కట్స్లో ఉన్న చోట డైలాబిటేటెడ్ బిల్డింగ్స్, రైల్వే ట్రాక్స్ దగ్గర ఉన్న నైట్ టైం కాంగ్రిగేషన్ మీరు గమనిస్తే అది కూడా తెలుస్తుంది. ఎక్కడన్నా మీ దృష్టిలో ఏమన్నా వచ్చినటువంటి ప్రదేశాలు తెలియపరచండి. కొంచెం ప్రజలందరూ కూడా చైతన్యవంతమై ఈ సామాజిక బాధ్యతగా అందరూ తీసుకుని ఎటువంటి సమాచారం ఏదైనా చెప్తే దాని మీద కూడా మేము చర్య తీసుకుంటాం. ఈ 10 రోజుల్లో కాకినాడ డివిజన్లో మంది ఈ గాంజా సీజన్ ఇది 2వ కేసు. సో ఖచ్చితంగా మన టీంని పెట్టిన తర్వాత టీం నుంచి సత్ఫలితాలు వస్తున్నాయి. అట్లాగే పత్రికా సోదరులు, మీడియా సోదరులు, అట్లాగే ప్రజలు సహకారం ఉంటే ఇంకా దీన్ని పూర్తిగా నిర్మూలించి ఈ మాదక ద్రవ్యాల రహిత కాకినాడగా మనందరం చూద్దామని త్వరలో కోరుతున్నాం. సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు వీళ్ళందరూ మొత్తంలో రైడ్ చేయడం జరిగింది. అందులో ఒక 6 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని వారి దగ్గర 7.6 కేజీస్ గాంజా, అలాగే సుజుకి యాక్సిస్ స్కూటీ ఒకటి, బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ 2 స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో పాలెం సతీష్ అనే అతను, ఇతనికి యాక్సిడెంట్లో కాలు కూడా మోకాల్లాగా కాలు కూడా రిమూవ్ చేయడం జరిగింది. ఇతని మీద 6 ప్రాపర్టీ అఫెన్సెస్, అట్లాగే ప్రీవియస్గా 2 గాంజా కేసులు కూడా ఉంటున్నాయి. ఇతను కర్రీ శామ్యూల్ అనే అతను, వీళ్ళిద్దరూ కలిసి ఏటుమొగ్గ చెందిన అతను కలిసి కర్రీ శామ్యూల్ మోటార్ సైకిల్ ఎక్కించుకుని వీళ్ళు ఇటు మన్యం జిల్లాకి వెళ్ళి ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి వెళ్ళి అక్కడ గాంజా కొనుక్కుని వీళ్ళు వినియోగించుకోవడం, వాటిని చిన్న చిన్న ప్యాకెట్లు చేసి ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో ఆ తాగే వాళ్ళకి వీటిని అమ్మటం ఒక వృత్తిగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే వారితో పాటు ఉన్న ఇంకో మిగతా 4 కూడా మనం అదుపులోకి తీసుకుని విచారిస్తే ఇప్పుడు వీళ్ళ దగ్గర 7.6 కేజీస్ గాంజా వాళ్ళ పొజిషన్లో దొరికింది. ఇప్పుడు ఈ గాంజా ఆరిజిన్ ఎక్కడ అనేది తదుపరి దర్యాప్తులు తేలుతుంది. ప్రస్తుతానికి వీరిని అరెస్ట్ చేసి ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం వీళ్ళ రిమాండ్ పంపడం జరుగుతుంది.